ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగానికి ప్రాణం పోసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ముందు ఇరిగేషన్ రంగానికి సంబంధించి ఎవ్వరూ ఆలోచన చేయలేదు. అయితే మనం తీసుకున్నటువంటి ఈ మాట మంత్రి కార్యక్రమంలో రాజకీయ జోక్యంతో నేను మాట్లాడటం లేదు, కానీ వాస్తవ దృక్పథంతో మనం చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ప్రాజెక్టులు నిర్మిస్తే దాని మీద పెట్టుబడి పెట్టడం తప్ప రూపాయి రాబడి ప్రభుత్వానికి రాదు. అంటే రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, రైతు జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైనటువంటి నీటిపారుదల రంగంలో నిధులు వెచ్చిస్తే అవి వృధా అయిపోతాయి, ఇది పెట్టుబడి రాదు, దాని మీద ప్రొడక్టివిటీ ఉండదు అని చెప్పినటువంటి వ్యక్తి. ఈరోజు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి లోపాలు ఈరోజు రైతుల పాలిట శాపాలుగా పరిణమిస్తున్నాయి. అంటే అసలు మనకు సంబంధం లేనటువంటి అంశం. రాష్ట్ర విభజనలో పోలవరం జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వమే మేము నిర్మించిస్తాను అని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దానికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కారణాలతో దాన్ని మనమే బాధ్యత తీసుకుని దాన్ని మేమే తీసుకుంటామని చెప్పి ప్రత్యేక హోదాను కూడా ఆ రోజు తాకట్టు పెట్టి దాన్ని మనం తీసుకున్న తర్వాత ఆ తొందరలో ఎన్ని తప్పులు చేయకూడదు ఈరోజు మనం చూస్తున్నాం. డయాఫ్రమ్ వాళ్ళు కుంగిపోయిందని ఒకరోజు అంటారు, గేటు పడిపోయిందని చెప్పి. ఇవన్నీ ఎందుకంటే సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం లేకుండా, పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించకుండా, ఏదో ఒక విధంగా మొక్కుబడిగా ఈ ప్రాజెక్టు కట్టేసి ఎంతో కొంత నీరు నిలువ ఉంచుదాం, రైతుల దగ్గరికి పోయి ఇదిగో నేను ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి ఓట్లు అడుగుదాం అనేటువంటి ఆతృతతో శాశ్వత ప్రయోజనాలను విస్మరించారు. కాబట్టి ఆ పాపాలన్నిటినీ కడుక్కోవడానికి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వం. ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా దాంట్లో ఉంది. మేము వెళ్ళి డయాఫ్రమ్ వాళ్ళు పడిపోయిందంటే వాళ్ళు వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఆపండి, మేము నిపుణులను పంపిస్తూ ఉంటారు. ఆ నిపుణులు వచ్చి నిగ్గుదేల్చడానికి సమయం పడుతుంది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద చర్చించాలి. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దానికి ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద వాళ్ళ భాగస్వామ్యం ఉంది కాబట్టి దాని మీద స్పష్టత రావాలి. కాబట్టి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందో పోలవరం జాప్యమైంది. కానీ ఈరోజు మిగతా ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయి, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, నెల్లూరు జిల్లాకు సంబంధించి చిరకాల కోరిక, దాన్ని ప్రారంభిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడుతో సహా మాట్లాడతారు, నేను 70% చేశా, 80% చేశాను. 70%, 80% కాదు కదా, రైతులకు సంబంధించి నువ్వు ఎందుకు 100% పూర్తి చేసి రైతులకు అందించలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి గారు 20% పూర్తి చేసి రైతులకు ఎందుకు అందించాడు? శాతాన్ని పక్కన పెడదాం. రైతులకి ఈ ప్రాజెక్టులు నిర్మించాలి, దీనివల్ల రైతాంగానికి లబ్ధి కలగాలనేటువంటి ఆలోచన మీకు లేదు కాబట్టి, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు ఆ రోజు నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపివేశారు. మీ ప్రాధాన్యతలు వేరు. ఈ ప్రభుత్వానికి రైతు, వ్యవసాయం అనేటువంటిది ప్రాధాన్యత అంశం కాబట్టి ఈరోజు వాటన్నిటిని పూర్తి చేశాం. ఏదైతే మన పరిధిలో ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా కష్టకాలంలో దాదాపుగా 2 సంవత్సరాలు లేబర్ కూడా దొరకనటువంటి పరిస్థితి, ఏ పని చేయలేనటువంటి దుస్థితి. అయినా కూడా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సంగం, నెల్లూరు బ్యారేజ్ లాంటివన్నీ పూర్తి చేశాం. ఆ కోవలోనే ఈరోజు ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు ఆయన తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, వంశధార ప్రాజెక్టు, తోటపల్లి ప్రాజెక్టు, అన్ని అంటే ఇవన్నీ ఎప్పుడవుతాయి అన్నది మీరు చెప్తున్నారు వస్తాయని. పోలవరం సంగతి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరొచ్చినా చేస్తారా, ఇది కేంద్ర ప్రభుత్వమే చెయ్యాలా, ఏంటి, వాట్ ఈస్ దాని మీద ఒక స్పష్టత ఉంది. ప్రభుత్వం ఈరోజు దగ్గర ఎన్నికలకు దగ్గరకు వచ్చాం. ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే మరలా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో ఏమీ సందేహం లేదు. చాలామంది అనుకుంటున్నారు. అందుకే నేను అనేక సందర్భాలు చెప్తాను, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా, మీరు ఏమీ ఈ మీడియాలో వచ్చేటువంటి వాటి కథనాలను నమ్మకండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో 2024లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పి. కాబట్టి మా ప్రాధాన్యత అంశం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి పోలవరం అనేటువంటిది జీవనాడి అనేటువంటిది మాటలకు పరిమితం కాకుండా చేతలకు పరిమితమైనటువంటి వాళ్ళం, చేతల్లో చేసి చూపించాలనుకునేటువంటి వాళ్ళం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మరలా ఏర్పడిన వెంటనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఆ ఆలోచన, ఆ ఆశ ముఖ్యమంత్రి గారిలో, ఆతృత, తపన ముఖ్యమంత్రి గారిలో ఉన్నాయి. తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా పోలవరం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పక్కా చేసి చూపిస్తాం రైతులకు సంబంధించి. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం చెప్తున్నారంటే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ ఇస్తాము అన్నది వాగ్దానం చేశారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తామన్నారు. చాలా ప్రాంతాల్లో, అంటే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో, నీరు లేని ప్రాంతాల్లో కూడా మేము ఇది తీసుకొస్తామని అంటున్నారు. సో మీరు చెప్పండి సార్, సాధ్యాసాధ్యాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇది కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు. ఇది చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో
మా ప్రాంతంలో కూడా 2 రిజర్వాయర్లు ఉన్నాయి, కండలే రిజర్వాయరు, సోమశిల రిజర్వాయర్. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంత భాగాన్ని సోమశిల రిజర్వాయర్ కింద, కొంత భాగాన్ని కండలే రిజర్వాయర్ కింద మేము విభజించేశాం. అక్కడి నుంచి నీరు తీసుకొచ్చి పైప్ లైన్లు వేసి ఇస్తామన్నారు. ఎన్నికలకి కరెక్ట్గా కోడ్ వస్తుందంటే 10 రోజుల ముందు ఆ రోజు సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు, నా పోర్టుపోలియోలో ఉన్నాడు, నా మీదనే పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆయన శాసనమండలి సభ్యుడే మంత్రి అయ్యాడు. ఆయన కరెక్ట్గా ఎన్నికలకు ముందు 1,400 కోట్ల రూపాయలతో ఓ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఎక్కడికక్కడ 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చిపోవడం తప్ప ఆ పనులు ప్రారంభమే కాలేదు. కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాట 5 సంవత్సరాలు పనిచేసి ఇవ్వలేకపోయినటువంటి వాడివి ఈరోజు ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి జలజీవన్ మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వ వాటాతో నిధులు తీసుకొచ్చి ఎంత మేర అవకాశం ఉందో ఈరోజు అంత మేర ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 100 కోట్ల రూపాయలతో పాడుబడి శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ దగ్గర నుంచి కొత్త పైప్ లైన్ నిర్మాణం దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చాం. భూగర్భ జలాలు లేనటువంటి దగ్గర, డ్రింకింగ్ వాటర్ లేనటువంటి దగ్గర ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా దృష్టి పెట్టాడు. తప్పనిసరిగా సాగునీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దానికన్నా మనిషికి అత్యంత అవసరమైనటువంటి తాగునీటికి ప్రాధాన్యత ఇస్తాం. కాకపోతే వీళ్ళలాగా అరచేతిలో వైకుంఠం చూపించి వెళ్ళిపోవడం కాకుండా అవాస్తవాలని ఏ విధంగా మనం చూడగలమనేటువంటిది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కార్యరూపంలోకి తీసుకొచ్చాం, మాటలకు పరిమితం కాకుండా. ఈరోజు గ్రామాలకు వెళ్ళి చూడమనండి, పైప్ లైన్ల నిర్మాణం ప్రతి ఇంటికి కుళాయి అనేటువంటి దాదాపుగా మెజారిటీ గ్రామాల్లో పూర్తి చేస్తున్నాం. కాబట్టి 2000 బహుశా నేను అనుకోవడం 2025 కల్లా 75% ఆఫ్ ద విలేజెస్లో ఈ ప్రతి ఇంటికి కుళాయి పథకం పూర్తి అయిపోతుంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు